బ్రేకింగ్ చూస్తున్న మామనూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన బాట పట్టారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి గ్రామాల రైతులు నక్కలపల్లి, గుంటూరుపల్లి మధ్యన ధర్నా చేపట్టారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయంగా రోడ్డు కావాలని గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులు కోరారు. రైతులకు మార్కెట్ ధరకి తగ్గట్లుగానే పరిహారం ఇస్తే భూములు ఇస్తామని వారు స్పష్టం చేశారు. సరైన పరిహారం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వేకి అనుమతిస్తామన్నారు రైతులు. గతంలో భూమికి భూమి ఇస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు రైతులు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన మాటకు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలంటున్నారు రైతులు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును అక్కడ నిర్వహించారు. మామనూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన బాట పట్టారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి గ్రామాల రైతులు నక్కలపల్లి, గుంటూరుపల్లి మధ్యన ధర్నా చేపట్టారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులు కోరారు. రైతులకు మార్కెట్ ధరకి తగినట్లుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు రైతులు. సరైన పరిహారం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వేకి అనుమతిస్తామన్నారు రైతులు. గతంలో భూమికి భూమి ఇస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలన్నారు రైతులు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు నిర్వహించారు. 4-5 కోట్లు వస్తుంది. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు అది ఇస్తేనే ఒక మంత్రి గానీ, ఒక ఎమ్మెల్యే గానీ మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు ఇస్తామన్నది. అదే 2 రోజు ఎమ్మెల్యే రోడ్లు వేయలేదని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలనుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి.